మీరు 14 నెలల నుంచి ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా. ప్రతి మంగళవారం అప్పులు తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాలేదు. ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది. వార్తలు చూస్తున్నాం మనం. ఈ పరిస్థితుల్లో మీ డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయి అనుకుంటున్నారు? మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని లేకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి విడిపోయిన తర్వాత జరిగే ప్రమాదం అవన్నీ మేము తెలియని వాళ్ళం కాదు. తప్పకుండా మేము ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళమే. అలా తీసుకోకపోతే ఈ రాష్ట్రం నుంచి విడిపోయి రాగానే కట్టుబట్టలతో హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ హెచ్ఓడి కానీ సెక్రటరీ కానీ మొత్తం ఇక్కడికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి, మీరు రండి, మనం వెళ్ళాలి, మన దగ్గరే పాలన చేద్దాం, మన ప్రజలకు దగ్గర ఉందామంటే అందరం కూడా దిగి వచ్చాం. అలాగే ఆయన కూడా మాకు చక్కగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇంటి అద్దెలు పెంచితే కూడా తగ్గించమని చెప్పి మాకు కూడా చక్కగానే సహకరించాడు, అన్నీ చేశాం. అలాగే తూదూదు తుఫాను భయంకరంగా వస్తే మా జీతం 2 రోజుల జీతాన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. అలాగే రాజధాని నిర్మాణానికంటే 2 రోజులు వేతనాన్ని ఇచ్చినటువంటి చరిత్ర మాది. లేదు, పోయిన గవర్నమెంట్లో గత ప్రభుత్వ హయాంలో కరోనా వస్తే కరోనా టైంలో చావుకు కూడా వెనుకాడకుండా, ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ మొత్తం వెళ్ళిపోయింది, వైద్యం అందరూ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ని మోతేసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి దగ్గర నుంచి ప్రతి ఉద్యోగి ప్రాణానికి తెగించి మా జీతభత్యాలు కూడా వాయిదాలు వేసుకొని మా జీతాల్లో 1 రోజు వేతనాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చి మేము కష్టపడి పనిచేసాం. 2-3 సంవత్సరాలు మేము ఓపిక బట్టి 2020లో తీసుకోవాల్సినటువంటి పిఆర్సీని 2022లో తీసుకున్నాం వాయిదా వేసుకొని. అంటే ఉద్యోగులు ప్రజల కోసం ఎంత మేము బాధ్యతగా ఉంటామనే దానికి చెప్తున్నాను. లేదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మా విషయాలు చర్చించలేదు, ఒక్క మాట మాట్లాడలేదు, మీకేమి రావాలి ఏమి రాలేదని కూడా మమ్మల్ని ఇంతవరకు పిలిచి ఏందని కూడా కూర్చోబెట్టి మాట్లాడలేదు. కానీ మేము బుడమేరు పొంగి వరద వచ్చింది, ఒక్క విజయవాడ పట్టణానికే, అది కూడా ఒక పక్కే వచ్చిందని పిలిస్తే ఆగమేఘాల మీద వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ సెక్టార్ ఇవ్వకుండానే 120 కోట్ల రూపాయలని మేము మా ఉద్యోగులది బుడమేరు బాధితులకు ఇచ్చాం. ఎందుకు మాకు బాధ్యత లేదు? ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ? బాధ్యతగానే. లేదు, మేము జీతాలు 12 మాసాలు తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? 9 మాసాలు మాత్రమే. ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగైనా ఏ అధికారైనా 9 నుంచి 10 మాసాల లోపే, మిగతా అన్నీ ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ మొత్తం ప్రజలకు మళ్ళీ వస్తున్నాయి కదా, మీకే చేరుతున్నాయి కదా. ఈ 9 మాసాల డబ్బులు కూడా మేము మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? పాలకో, నెలకో, షాపుకో, బియ్యానికో ఇస్తాం. ఆ డబ్బు కూడా మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది కదా. సో రొటేషనే కదా మాకు. మేము తీసుకున్నవి ఉన్నాయి, ఎక్కడ బాధ్యత వహించలేదు. ఇంత బాధ్యతగా ఉన్న మాతో ఒక్క ప్రభుత్వంలో 14 మాసం, మీరే చెప్తున్నారు 14 మాసాలు 15 మాసాలు అయిందని, ఒక్కరోజు మా బాధలు విన్నారా? చర్చించారా? అది అడుగుతున్నాం. మా గురించి చర్చించొద్దా? ప్రభుత్వంలో భాగం మేమే కదా. మీరు కోరుకున్న సంక్షేమ పథకాలు కానీ మీరు ఇవ్వాలనుకున్న అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు తీసుకెళ్లేది. మరి మేము మా కుటుంబాలు బాగుంటేనే కదా మేము సంతోషంగా వెళ్ళి ఇంకా యాక్టివ్గా పనిచేస్తాం. మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు? మా గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు లేదు, మా ఉద్యోగ సంఘాలతో చర్చించొద్దు, ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి, ఉద్యోగులకి అప్పీల్ చేయమనండి, అయ్యా ఈ బాధలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి ఇదిగో ఇన్ని రోజులు ఆగండి, ఇలా చేయండి అని. ఆయన ప్రత్యక్షంగా చెప్పక, మాతో మాట్లాడక, ఉద్యోగులు మమ్మల్ని తిడుతూ మా నాయకత్వంలో పనికిరావని, మేము ఏదో ప్రభుత్వానికి లొంగిపోయామని, లేకపోతే ఆ ప్రభుత్వం వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళని మధ్యలో యూట్యూబర్లు చేరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గందరగోళం అయిపోతున్నాం. మా పరిస్థితి ఏమవ్వాలి? ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇప్పుడు ఇస్తున్న సామాజిక పెన్షన్లు ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా రాష్ట్ర ఆదాయంలో 87% వీటికే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైనా స్టార్ట్ చేసినా సరే, సంక్షేమ పథకాలైనా సరే భారీగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో చందాలు, అమరావతి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ చందాలు స్వీకరిస్తుంది. మీరే చెప్పారు, కష్టం వస్తే ఆపద వస్తే మేము ఎంప్లాయీస్ 120 కోట్లు బుడమేరు ముంపప్పుడు కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చందాలు స్వీకరించే ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తుల బాధలు పడతాయా? మొదటి దానికి మీకు చాలా స్పష్టంగా చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీలు మా సంబంధం లేదు, ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి స్పృహ ఉండాలి. రాష్ట్ర ఆదాయం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన పని. మేము ఉద్యోగస్తులం, అయ్యా మమ్మల్ని ఉద్యోగులుగా తీసుకోండి మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్తే తీసుకోదుగా.
నియామకాలన్నీ ప్రభుత్వాలుగా చేస్తారు. ఇంత గందరగోళము, ఇంత ఇబ్బందులున్నా గత ప్రభుత్వంలో 1,20,000 మంది 1,40,000 మందిని గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకున్నారు. ఆర్టీసీలో సంస్థని క్లోజ్ చేసి మళ్ళీ ప్రభుత్వ పరం చేశారు. వైద్య విధాన పరిషత్తులు ఉద్యోగం తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేశారు. ఇవన్నీ ప్రభుత్వాలు కదా ఆలోచించుకోవాలి. మనం చేసే ముందు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఎవరు చూస్తారు? వాళ్ళే నోటిఫికేషన్లు ఇస్తారు. వాళ్ళు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తేనే మేము వస్తాం, లేదంటే ఇంకో పని చేసుకుంటాం. సో ప్రప్రథమంగా ఆ అయ్యే ఖర్చుకి మేము బాధ్యులం కాదు, ప్రభుత్వాల బాధ్యత వహించాలి. ఎంత ఉంది, ఎంత వస్తుందని. అలాగే ప్రభుత్వంలో ఈరోజు మరలా టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళా టీచర్లు ఇప్పుడు వేలాది మంది టీచర్లు రాబోతున్నారు. మరి ఎవరు ప్రభుత్వాన్ని ఖర్చు అంటున్నారు, రిక్రూట్మెంట్ చేయొద్దని అంటల్లా. కానీ ఎవరికి ఉండాలి అది? ప్రభుత్వం పాలించేది ఎవరు? పాలకులు. పాలకులకు తెలియాలి ఎంత ఖర్చు ఉంది, ఎంత ఇస్తున్నామని. అలా అని నువ్వు అంతా తీసుకొచ్చి నీ ఖర్చు నీకు అవుతుంది కదా అనే ఉద్దేశంతో నాకు ఇవ్వాల్సినటువంటి కూలి ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి? మరి నేను సక్రమంగా నేను బతకపోయినా మరి నేను కూడా ఇబ్బంది పడిపోయి నేను గందరగోళం అయిపోతాను కదా. మరి నా కుటుంబాల పరిస్థితి ఏంటని అడుగుతాడు కదా. అది ఒకటి. రెండు, ఏదైతే మీరు అన్నారు మరి మీకు బాధ్యత లేదా, లేకపోతే మేము చేయాలా, మాకు కూడా అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, వాళ్ళు ఎలా బయటపడతారని. ప్రభుత్వంలో పాలకులు మాకు వచ్చేటువంటి ఆ ఖర్చును ఏదైతే ఉందో దాన్ని మీరు రకరకాల రూపంలో రకరకాలుగా వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకొస్తున్నారు. ఆదాయాన్ని పెంచుతామని చెప్పన్నారు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచే ప్రక్రియలో మేము ఏ విధంగా అటువంటి పని చేయాలో మేము చేసేదానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు P4 అని కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ P4 మీరు చెప్పారు కదా, చందాలు తీసుకుంటారని. ఆ చందాల ప్రక్రియలో కూడా మేము కష్టపడతానే ఉన్నామే. దాంట్లో కూడా మేమేగా చేస్తున్నాం. ఐడియా అయింది, చేయాలని మంచి దృక్పథం వచ్చింది ఆయనకి. మరి ఆ కార్యక్రమంలో కూడా మేమే భాగస్వామ్యం అయ్యి ఈరోజు కింద రకరకాలుగా చేదరింపులకు గురి అవుతున్నాం. ఏమంటున్నారు? ఒత్తిడి లేదా? P4 విపరీతంగా అతి పేదల్ని సెలెక్ట్ చేయమంటున్నారు. చాలా ఈజీ, సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి లింకుగా మమ్మల్ని ధనికులను కూడా సెలెక్ట్ చేయమంటున్నారు. అంతవరకు కూడా పర్లేదు. ఆ ధనికుల్ని ఈ అతి పేదవాడిని రెండు కలపమని టైఅప్ చేయమంటున్నారు. అక్కడ మేము ఇబ్బందులు పడుతున్నాం. అంతవరకు ఆగట్లేదు. ఇంకా కొంతమంది అత్యుత్సాహంగా అధికారులు ముందుకెళ్ళిపోయి మీరే కొంతమంది దాని బాధ్యత తీసుకొని కొన్ని కుటుంబాలు తీసుకోమంటున్నారు. సో ఇన్ని రకాలుగా అయితే దాన్ని వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఇంకా ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు, సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు. జనరల్గా ఒక మాట చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాను. ఒక మాట, ఇప్పుడు P4 అనేది ప్రభుత్వ కార్యక్రమం, పేదరిక నిర్మూలన లాంటి కార్యక్రమాలు ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులకు దానికి సంబంధం లేదు కదా, ఎందుకు మీ మీద ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం? అంటే నేను దాన్ని కూడా ఒప్పుకోను. ఎందుకంటే ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా మంచి కోసం, ప్రజల్ని, అతి పేదవాళ్ళని పైకి తీసుకురావటం కోసం వాళ్ళు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటించి దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మాదే. తీసుకెళ్తాం తప్పకుండా. వాళ్ళని గుర్తిస్తాం, ఐడెంటిఫై చేస్తాం. అలాగే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏది ప్రజాప్రతినిధులకి లేకపోతే ప్రభుత్వానికి ఇస్తాం. మీరు ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ద్వారా ఇదిగో టైఅప్ చేయమని అలా మార్చుకోవాలి తప్ప ఉద్యోగుల్ని, అధికారులను ఇబ్బంది పెట్టి పోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మా మీద దాడులు ఎక్కువ అవుతాయి. మీకు అప్పచెప్పిన డ్యూటీ మీరు అంతవరకే చేయాలి. మా పాత్ర ఎంత. కానీ మీ జేబులో డబ్బులు కూడా తీసి దత్తత తీసుకోమనేటువంటి వాళ్ళు ఒత్తిడి ఉందని మా దృష్టికి వస్తున్నాయి. టార్గెట్లు పెట్టి టార్గెట్లు చేయకపోతే మీకు ఛార్జ్ మెమోలు ఇస్తామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. అవి వెంటనే అప్పటికప్పుడు రాత్రి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలకు వెళ్తే వెంటనే తెల్లారిపాటికల్లా ఛార్జెస్ డ్రాప్ చేయించారు. ఓకే. కొంతమంది అత్యుత్సాహంగా చేసే అధికారులు ఉంటారు. మేమేమంటామంటే మీరు చేసే మంచి ప్రక్రియలో దేంట్లోనే మేము భాగస్వామ్యం అవ్వాల్సిందే. అది మంచి కానీ చెడు కానీ తప్పదు, మాకు చేయాల్సిందే. గత ప్రభుత్వం ఏం చెప్తే అవి చేసాం, ఈ ప్రభుత్వం ఏం చెప్తే అవి చేయాల్సిందే. కానీ సర్టన్ లిమిటేషన్స్తో జాగ్రత్తగా ఆచి తూచిపోవాలి కదా అంటాను. లేకపోతే ఆ ధనికులు ఏమయ్యా నా పేరు ఎందుకు రాసావు ధనికుడు అని, నేను నీకు గంట కనిపించానా, మా పేర్లు రాసి పెడతావేందని వాడు మమ్మల్ని దాడి చేస్తాడు. ఆ కాలనీలోనో లేకపోతే ఆ ఊర్లోనో ఒక 10 పేర్లు 20 పేర్లు రాస్తే ఆ ప్రక్రియ ప్రజాప్రతినిధులు చేపడితే వాళ్ళకి ఈజీగా ఉండొచ్చేమో. కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం లేదు మెరుగుదలకి, అంటే ఫైనాన్షియల్ ఆర్థికంగా బలపడేదానికి ఇంకేం కార్యక్రమాలు చెప్పినా మేము అన్నిట్లలో భాగస్వామ్యం అవుతున్నాం కదా, మేము మా బాధ్యత కదా, మేము అన్నిట్లో అవుతున్నాం.
అవుతూనే మళ్ళా 2-3 మాసాలు టంచనగా మేము ట్యాక్స్ చెల్లిస్తే కానీ మాకు జీతం పడదు. మళ్ళీ ఒకటో నెల జీతం పడదు. 12 మాసాలు అయిపోగానే 3 మాసాలు చెల్లిస్తే కానీ మళ్ళీ మొదటి మాసం జీతం పడదు. అంత టంచనగా అందరిలాగా తప్పించుకోవడానికి వేరే దానికి కుదరదు. యాజిటీ అది చెల్లిస్తూ మళ్ళీ సామాజిక బాధ్యతగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా మళ్ళా మేము ఆర్థికంగా కూడా భాగస్వామ్యం అవుతున్నాం. అది మేము చెప్పేది. అటువంటి మమ్మల్ని మా గురించి కనీస చర్చ లేదు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో చాలా సీనియరు, బాగా అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలతో 43% హైయెస్ట్ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర గల ఆయన. రాజధాని ఆయన చెప్తే ఆగమేఘాల మీద ఉద్యోగులందరూ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాం. ఆ తర్వాత రాజధానిలో ఇళ్ల స్థలాలు పాపం మొత్తం అగమ్య గోచరంగా వెళ్ళిపోయినా, ఈ దిక్కులు ఇచ్చిన వాళ్ళు లేరు. అన్నీ ఆగిపోయినా కూడా ఓపికతోనే ఉన్నాం. కావాలని కోరుకున్నారు. ఉద్యోగులు కూడా చాలామంది భాగస్వామ్యం అయ్యారు ఇందులో.